హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ ఉద్యోగ సంబంధిత అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందులో మొదటి అప్డేట్ ముంబైలోని ది ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ సంస్థ నుంచి రెగ్యులర్ ప్రాతిపదికన 30 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఇందులో ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి 6 పోస్టులు, హెచ్ఆర్ఎంకి సంబంధించి 6 పోస్టులు, బిజినెస్ డెవలప్మెంట్ అండ్ మార్కెటింగ్కి సంబంధించి 3 పోస్టులు, సివిల్కి సంబంధించి 5 పోస్టులు, టెక్నికల్కి సంబంధించి 10 పోస్టులకు గాను మొత్తం 30 పోస్టులకు ఈ నోటిఫికేషన్ అనేది జారీ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సిఏ, సిఎంఏ, బీకామ్, ఎంబీఏ, బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ, ఎంఏ, పీజీ, బీఈ, బీటెక్, ఎంటెక్, బీఎస్సీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇకపోతే వీరి వయసు ఎంత ఉండాలంటే జనరల్ మేనేజర్కి 50 ఏళ్ళు, డిప్యూటీ జనరల్కి 46 ఏళ్ళు, చీఫ్ మేనేజర్కి 42 ఏళ్ళు, సీనియర్ మేనేజర్కి 38 ఏళ్ళు, అసిస్టెంట్ మేనేజర్కి 28 ఏళ్ళు, మేనేజర్కి 35 ఏళ్ళు, డిప్యూటీ మేనేజర్కి 32 ఏళ్ళు ఉండాల్సి ఉంటుంది. దీనికంటే మించకూడదు అనమాట. సో వీరి శాలరీ అనేది ఏ విధంగా ఉంటుందంటే జనరల్ మేనేజర్కి 90,000 నుంచి 2,40,000 వరకు ఉంటుంది. డిప్యూటీ జనరల్ మేనేజర్కి ఏమో 80,000 నుంచి 2,20,000 వరకు ఉంటుంది. అదేవిధంగా చీఫ్ మేనేజర్కి 70,000 నుంచి 2 లక్షల వరకు, సీనియర్ మేనేజర్కి 60,000 నుంచి 1,80,000 వరకు ఉంటుంది. ఇకపోతే మేనేజర్ చూసుకున్నట్లయితే మేనేజర్కి 50,000 నుంచి 1,60,000 వరకు, డిప్యూటీ మేనేజర్కి 40,000 నుంచి 1,40,000 వరకు వీరికి వేతనం అనేది ఇస్తారు. ఈ ఉద్యోగానికి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా, దాని తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ ఆధారంగా వీరిని ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగానికి ఉన్నటువంటి దరఖాస్తు ఫీజు యూఆర్ అండ్ ఓబీసీలకేమో 500 రూపాయలు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్కి ఎటువంటి ఫీజు అనేది లేదు. సో ఒకవేళ సెలెక్ట్ అయితే ఈ ఉద్యోగాలకి ఎక్కడెక్కడ పోస్టింగ్ ఇస్తారంటే ముంబై, ఒడిశా, తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో వీరికి ఉద్యోగానికి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ అనేది ఏప్రిల్ 10 అనేది ఉంది. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ విభాగం నుంచి 9 పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఈ 9 పోస్టులు ఏంటంటే టెక్నీషియన్, సివిల్, అకౌంట్స్, స్పోర్ట్స్ క్లరికల్ అండ్ కమర్షియల్ అసిస్టెంట్ అండ్ అడ్మిన్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి 9 పోస్టులకు ఈ నోటిఫికేషన్ అనేది జారీ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా, బీకామ్, బీఏ, బీఎస్సీ, బీబీఏ ఆర్ బీసీఏ, బీఎస్డబ్ల్యూతో పాటు టైపింగ్ స్కిల్స్ అనేది ఈ ఉద్యోగానికి కావాల్సి ఉంటుంది. వీరి వయసు ఎంత ఉండాలంటే 1 మార్చి 1, 2025 నాటికి 28 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. ఈ ఉద్యోగానికి ఎంపిక ఏ విధంగా చేస్తారంటే రాత పరీక్ష ద్వారా ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి వీరిని ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు అనేది ఆఫ్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు చిరునామా అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏప్రిల్ 5వ తేదీలోపు పంపించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఇండియన్ రైల్వేస్ చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ విభాగం నుంచి రైల్వే స్కూల్ డీవీలో గర్ల్స్, డీవీ బాయ్స్లో ఒప్పంద ప్రాతిపదికన 37 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఇందులో పీజీటీ పోస్టులు అనేవి 21 ఉన్నాయి, టీజీటీ పోస్టులు అనేవి 16 అనేవి ఉన్నాయి. వీరి యొక్క అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, బీఈడి, బీఈ, బీటెక్, డిగ్రీ, డిఎడ్, ఎంఈడి చేసి ఉండాలి. వీరి యొక్క వయసు అనేది మార్చి 20 నాటికి 18 నుంచి 65 ఏళ్ల లోపు అనేది ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది ఏ విధంగా ఉంటుందంటే నెలకి పీజీటీ పోస్ట్కి ఏమో 27,500 రూపాయల చొప్పున ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా టీజీటీ పోస్ట్కు 26,250 రూపాయల చొప్పున ఇవ్వటం జరుగుతుంది. సో వీరిని ఎలా ఎంపిక చేస్తారంటే వీరికి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వీరిని ఉద్యోగానికి ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ అనేది ఏప్రిల్ 5, 7, 8, 9, 11, 12 తేదీల్లో అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంటర్వ్యూ అడ్రస్ కూడా మనకి ఇచ్చారు. సో ఈ ప్రాంతంలో మనకి ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో
28 ఫీల్డ్ సూపర్వైజ్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది జారీ కావడం జరిగింది. ఇందులో మొత్తం ఖాళీల్లో అన్రిజర్వ్డ్కు 13 పోస్టులు, ఓబీసీలకు 7, ఎస్సీలకు 4, ఎస్టీలకు 2, ఈడబ్ల్యూఎస్లకు 2 కేటాయించడం జరిగింది. ఈ ఉద్యోగానికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్, పవర్ ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్, ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీలో ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిప్లొమా అనేది పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు 1 ఇయర్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలన్నమాట. సో దీని తర్వాత ఎవరైతే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు అనేది ఈ ఉద్యోగానికి అనర్హులు. సో వీరి వయసు అనేది మార్చి 25, 2025 నాటికి 29 సంవత్సరాలు అనేది మించకుండా ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు, మాజీ సైనికోద్యోగులకు 3 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి దరఖాస్తు ఫీజు అనేది 300 రూపాయలుగా ఉంది. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఎటువంటి ఫీజు అనేది ఉండదు. సో ఈ యొక్క ఉద్యోగానికి దరఖాస్తు చివరి తేదీ ఏంటంటే మార్చి 25 తోటి ఈ ఉద్యోగానికి దరఖాస్తు తేదీ అనేది ముగుస్తుంది. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఇవాళ అంటే మార్చి 24 తోటి క్లోజ్ అయిపోయే అప్లికేషన్ మార్చి 24 తోటి ముగియనున్న ఉద్యోగ నోటిఫికేషన్లు ఏంటంటే ఇందులో మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఆల్రెడీ మనకి 350 పోస్టులకు కాను స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు కాను నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. వీరి యొక్క క్వాలిఫికేషన్ ఎలా ఉండాలంటే బీటెక్, బీఈ, సిఏ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ నుంచి 12 పోస్టులకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎవరైతే డిగ్రీ పూర్తి చేసి ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత జేఎన్ఏఆర్డిడిసి నాగ్పూర్ నుంచి 8 పోస్టులకు కాను ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా బీఈ, ఎంఈ డిగ్రీ ఎవరైతే పూర్తి చేసి ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎవరైతే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోలేదో తొందరగా వెళ్ళి అప్లై చేసుకోండి. సో ఇవాళే లాస్ట్ డేట్ అనమాట. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి 2025-26 విద్యా సంవత్సరానికి కాను ఎంబీఏ అండ్ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్కి విడుదల కావడం జరిగింది. ఈ పరీక్షను నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అనేది కండక్ట్ చేస్తుంది. ఇందులో ఉన్నటువంటి కోర్సులు ఏంటంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనే వాటికి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీనికి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే కనీసం 50% మార్కులతో ఎంబీఏ కోర్సుకు బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఈ, బీటెక్, బీఫార్మసీ, ఎంసీఏ కోర్సుకు బీసీఏ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అదేవిధంగా బీఎస్సీ, బీకామ్, బీఏ ఇంటర్ డిగ్రీ స్థాయిలో గణితం సబ్జెక్ట్ అనేది చదివి ఉండాలి. దరఖాస్తు అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క దరఖాస్తుకు చివరి తేదీ ఏంటంటే మే 3 అనేది చివరి తేదీగా ఉంది. ఎవరైతే లేట్గా అప్లై చేస్తారో వాళ్ళకి 250 రూపాయలు ఆలస్య రుసుముతో మే 17వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా వీరి పరీక్షలు అనేవి ఎప్పుడు ఉంటాయంటే జూన్ 8, జూన్ 9 తేదీల్లో ఈ పరీక్షలు అనేవి జరుగుతాయి. సో దీనికి కావాల్సినటువంటి ఇంకా పూర్తి వివరాలు మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత అప్డేట్ ఏంటంటే ప్రకాశం జిల్లా DCHSలో పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, అదేవిధంగా ఏరియా ఆసుపత్రుల్లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మొత్తం 16 పోస్టులకు అనేది ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఈ పోస్టు వివరాలు ఏంటంటే ఆడియోమెట్రిక్ టెక్నీషియన్కి 1 పోస్టు, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టు 2 ఉన్నాయి. అదేవిధంగా థియేటర్ అసిస్టెంట్కి 3 పోస్టులు, ఆఫీస్ సబార్డినేట్కి 2 పోస్టులు, పోస్ట్ మార్టం అసిస్టెంట్కి 2 పోస్టులు, జనరల్ డ్యూటీ అటెండెంట్కి 6 పోస్టులు, మొత్తం 16 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది జారీ కావడం జరిగింది. దీనికి కావాల్సినటువంటి అర్హతలు అనేవి ఏవే విధంగా ఉన్నాయని చూసుకున్నట్లయితే పోస్ట్ను అనుసరించి 10వ తరగతి ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి. సంబంధిత విభాగంలో బీఎస్సీ అనేది ఉత్తీర్ణులు అవ్వాలి. డిఎంఎల్టీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1 ఏడాది అప్రెంటిస్షిప్ చేసి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వీరి యొక్క వయసు అనేది 1/7/2025
2024 నాటికి 42 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్లకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు అనేది ఉంటుంది. వీరి యొక్క శాలరీ ఏ విధంగా ఉంటుందంటే ఆడియోమెట్రిక్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులకు 32,670 రూపాయల నుంచి వీరి శాలరీ అనేది ఉంటుంది. అదేవిధంగా ఇతర పోస్టులకు 15,000 రూపాయల నుంచి శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. వీరి యొక్క ఎంపిక విధానం అనేది ఇక్కడ మెన్షన్ చేసినట్టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బట్టి వీరిని ఎంపిక చేయడం జరుగుతుంది. దీంతోపాటు కంపల్సరీగా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. దీని యొక్క దరఖాస్తు విధానం ఏంటంటే ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తును ఆఫీస్ ఆఫ్ ది DCHS ప్రకాశం చిరునామాకి పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ ఏంటంటే మార్చి 24 తోటి ఇది ముగుస్తుంది. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే హైదరాబాద్లోని CSIR నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో సైంటిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఇందులో మొత్తం 19 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది జారీ అయింది. ఇందులో అర్హత ఏంటంటే ఈ పోస్టుకు కావాల్సినటువంటి విద్యార్హతలు ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో PhD ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అదేవిధంగా వీరి యొక్క వయసు వచ్చేసరికి ఏప్రిల్ 21, 2025 నాటికి 32 ఏళ్ళు మించకుండా ఉండాలి. వీరి యొక్క వేతనం అనేది నెలకి 1,37,907 రూపాయలు అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ ఉద్యోగానికి ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా వీరిని ఎంపిక చేస్తారు. దరఖాస్తు వచ్చేసేసి మనం ఆన్లైన్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క చివరి తేదీ ఏంటంటే ఏప్రిల్ 21 లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ రిటైల్ ప్రొడక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మొత్తం 4 పోస్టులు అనేవి ఉన్నాయి. దీనికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగాల్లో MBA, PGDM, PGPM, MMSలో ఉత్తీర్ణత అనేది ఉండటంతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. వీరి యొక్క వయసు అనేది డిసెంబర్ 2024 నాటికి 28 నుంచి 40 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. దీని మధ్య ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 85,920 రూపాయల చొప్పున ఇవ్వటం జరుగుతుంది. దీని తర్వాత అక్కడి నుంచి 1,05,280 రూపాయల వరకు వీరికి శాలరీ అనేది వస్తుంది. అదేవిధంగా డిప్యూటీ మేనేజర్కు 64,820 నుంచి 93,960 రూపాయల వరకు వీరికి వేతనంగా వస్తుంది. ఎంపిక విధానం అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 26 తోటి ముగియనుంది. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ నుంచి ఫీల్డ్ సూపర్వైజ్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం 28 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది జారీ కావడం జరిగింది. ఈ ఉద్యోగానికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటంటే కనీసం 55% మార్కులతోటి గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా ఇంజనీరింగ్ ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వీరి వయసు మార్చ్ 2025 నాటికి 29 ఏళ్ళు మించకుండా ఉండాలి. దీని యొక్క ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే రాత పరీక్ష ఆధారంగా వీరిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. అదేవిధంగా దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే ఆన్లైన్ అంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ అనేది మార్చి 25 తోటి ముగియనుంది. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీలో మొత్తం 25 పోస్టులకు గాను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, CGM, DGM, అసిస్టెంట్ మేనేజర్, డ్రైవర్ తదితర పోస్టులకు మొత్తం 25 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దీనికి దరఖాస్తు అనేది మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి చివరి తేదీ అనేది జూన్ 13 తోటి ముగియనుంది. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ విభాగంలో మొత్తం 6 పోస్టులు అంటే డైరెక్టర్, ప్రాజెక్ట్ ఎకనామిస్ట్, కన్సల్టెంట్ పోస్టులు మొత్తం 6 పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రావటం జరిగింది. దీనికి మనం ఆఫ్లైన్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ అనేది ఏప్రిల్ 24 అనేది ఉంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇచ్చారు. ఇందులోకి వెళ్ళి మనం ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వెళ్ళి మిగతా వివరాలు అనేవి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూడవచ్చు.
సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఇండియన్ నేవీ అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఈ అగ్నివీర్ అనేది మెట్రిక్ రిక్రూట్ పోస్టులకు సంబంధించి విడుదల కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి అర్హతలు ఏంటంటే కనీసం 50% మార్కులతోటి 10వ తరగతి అనేది పాస్ అయి ఉండాలి. దీంతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు అనేది కలిగి ఉండాలి. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ అనేది ఏప్రిల్ 10న ఇవ్వటం జరిగింది. సో దీని మీద ఆల్రెడీ నేను మన ఛానల్లో స్పెషల్ వీడియో చేశాను నేవీ అగ్నివీర్కి సంబంధించి. మీకు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్లో దీనికి సంబంధించిన వీడియో ఉంది, మీరు వెళ్ళి ఆ వీడియో చూడొచ్చు. సో ఇవి ఇవాల్టి వచ్చినటువంటి గవర్నమెంట్ ఉద్యోగ సంబంధిత అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.